సో మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అరౌండ్ 45-50 క్రాస్ అయిన తర్వాత బాడీలో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఈ వెజైనా దగ్గర ఉండే మజిల్స్ కూడా దాని టోన్ కోల్పోతాయి అన్నమాట. సో ల్యాక్స్గా వదులుగా అవ్వడం జరగచ్చు. అండ్ ఆల్సో ఈ యూరెథ్రల్ ఆరిఫైస్ అంటే యూరిన్ బయటికి పాస్ అయ్యే రంధ్రం కూడా అది రోజు రోజుకి ముడుచుకుపోవడం జరగచ్చు, నేరో అవ్వచ్చు. ఇది కూడా హార్మోన్ ఎఫెక్ట్ వల్ల అవుతుంది. సో దీనివల్ల లేడీస్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారంటే, ఒకటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీకేజ్ అయిపోవడం. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ టైమ్స్ యూరిన్ పాస్ చేయాల్సి రావడం, ఆర్ డిస్యూరియా అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పిగా ఉండడం, ఆర్ అర్జెన్సీ అంటే వాష్రూమ్కి వెళ్ళే లోపలే వీళ్ళకి అది అర్జెన్సీ ఎక్కువైపోయి కొంత లీక్ అవ్వడం, ఇట్లాంటివి జరగవచ్చు. సో ఇటువంటి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కిగెల్స్ ఎక్సర్సైజెస్ ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ముందు వీడియోలో. సో వెజానా దగ్గర మజిల్స్ని కంట్రాక్షన్, రిలాక్సేషన్ ఆల్టర్నేట్గా చేయడం వల్ల ఆ వెజానల్ మజిల్స్ దగ్గర బిగుతుగా అయ్యి ఈ యూరిన్ లీకేజ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈ యూరినరీ మియాటస్ అనేది సన్నబడ్డం వల్ల ఇబ్బందులు కనుక ఏర్పడుతుంటే మీ డాక్టర్ సలహాతో కొన్ని ఈస్ట్రోజన్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. సో అవి వెజానా దగ్గర అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి వాడడం వల్ల కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ అవుతాయి. థ్యాంక్ యూ. మెనోపాజ్లో వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్.